అన్నా నిన్న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా సంబంధించిన ఏదైతే డబ్బులు జమ చేసే కార్యక్రమంలో కేసీఆర్ని ఒక పశుపతిలాగా అంతకుముందు సభలో కేటీఆర్ని పట్టుకొని ఒక రంగా బిల్ల హరీశ్రావు ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తాను? ఇప్పుడు తెలంగాణ ప్రజలు బేకార్ గారిని ఎన్నుకున్నారు. ఈ రాష్ట్రానికి బేకార్ గారిని ఎన్నుకుంటే ఈ రాష్ట్రాన్ని బికారిగా చేసే పరిస్థితి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్ర పరిస్థితి దాపురించింది. ఎందుకంటా ఉన్నానంటే ఈ ముచ్చట ప్రజాపాలన మీద దృష్టి లేదు. ఎంతసేపు రాత్రి పడుకున్నా లేదా ఇంకే మీటింగ్ పెట్టినా అది సందర్భమైనా అసందర్భమైనా నిత్యం కేసీఆర్ గారి కుటుంబ సభ్యులకి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఇష్టం వచ్చినట్టు విమర్శించడం తప్పితే ప్రజల కోణంలో ప్రజలకు మంచి చేస్తూ ఉన్నాం, మంచి చేయడంలో ఇగో వాళ్ళు అప్పుడు గింత చేస్తే మేము గింత చేసినామని చెప్పుకోవా, చెప్పుకొని ప్రజల మన్నలు పొందు ఎవడద్దంటున్నాడు. కానీ ఎంతసేపు కేసీఆర్ గారు మేము ఫామ్ హౌస్కు బందీ చేసినాం, నువ్వు బందీ చేస్తే బందీ కావడానికి కాదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి ఉన్న ఆలోచన, కేసీఆర్ గారికి ఉన్న విజన్లో నీకు ఈ సమంతా కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు నువ్వు నిన్న పెట్టినావు కదా రైతు భరోసాని పెట్టినావు కదా, అసలు ఆ రైతు బంధు పెట్టినోడు ఎవడే? కేసీఆర్ కాదా? ఎవరికైనా నచ్చినా గతంలో ఆలోచనలు అనేక మంది 40-50 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది, 15-20 సంవత్సరాలు టీడీపీ ఆనాడు ఉమ్మడి పాలనలో అనేక రాష్ట్రాల్లో అనేక మంది నాయకులు పరిపాలిస్తూ ఉన్నారు కదా. రైతుకు సాయం చేయాలనే ఆలోచన తీసుకొచ్చిన నాయకుడు ఉన్నాడనే, తీసుకొచ్చిన పథకం మేము కదా, మా నాయకుడు కేసీఆర్ గారు కదా. దానిని ఇంకా నువ్వేం చేసినావు? కేసీఆర్ 10,000 ఇస్తూ ఉన్నాడు, బిచ్చం వేస్తూ ఉన్నాడు, నేను అత్తే 15,000 ఇస్తాను గొప్పగా చెప్పినావు కదా ఎన్నికల ముందు. మళ్ళీ బొక్కబోర్ల పడ్డావు, బొక్కబోర్ల పడి మళ్ళీ 15,000 రేపు 12,000 ఇస్తా అన్నావు. ఆ 12,000 చక్కగా ఇచ్చినావా నీ చక్కదనానికి? అందులో కూడా మూడు దపాలు ఎగ్గొట్టినావు. ఇప్పుడు మొత్తం 5 నీ 2.5 సంవత్సరాల్లో 5 పెట్టుబడి సాయాలు ఇస్తే 5 3 ఎగ్గొట్టినావు. ఈ 2 కూడా చక్కగా ఇస్తావు. మళ్ళీ దీనికట 9 రోజుల పండుగ చేస్తావట. ఏం చేసినావని పండుగ చేస్తావే? ఆనాడు కేసీఆర్ గారు ప్రతి పంటకు నాట్లేసే సమయంలో ప్రతి సందర్భంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆనాడు ఒక పక్క కరోనా వచ్చినా కూడా ఆ కరోనా కూడా ఉన్నా కూడా ఎగ్గొట్టకుండా రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలని చెప్పి 11 విడతల్లో 73,000 కోట్లు వేసిన మోగోడు మునగాడు కేసీఆర్. నువ్వు 9,000 కోట్లు ఎత్తానా, 3,000 కోట్లు ఎత్తానా, దానికి పిరికడంత ఇచ్చి చాతడంతా ప్రచారం చేసుకొని ప్రకటనలు ఇచ్చి ఏ గొప్పలు చెప్తున్నావని చెప్పి ఈ డబ్బాలు కొట్టుకోవడం బంద్ చేయి. ఎన్ని రోజులు చేస్తారు ఇవి? ఇంకా అయిపోయింది, 3 సంవత్సరాలు అవుతా అన్నది. పక్కన మీద పడి ఏడవకాయ రేవంత్ రెడ్డి గారు, నువ్వేం చెప్తావో చెయ్యి. నువ్వు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎటువైనాయి? అవి చేతగాకనే, అవి చేయలేకనే ఇగో ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కేసీఆర్ గారిని నాయకులను విమర్శించడం తప్పితే ఎందుకు విమర్శిస్తున్నావు? మేము అడిగేది తప్ప? మేము అడుగుతా ఉన్నాం. ఇలా రైతు బంధును రైతు భరోసా చేసినావు, రైతు భరోసాకు నువ్వేం చెప్పినావు? కేసీఆర్ 2 పంటలకే ఇస్తావా? నువ్వు అతి తెలివి ప్రదర్శిస్తున్నావు. 3 పంటలకు ఇవ్వవా అన్నావు. మరి నువ్వు వచ్చినావు కదా, ఎందుకో ఇత్తలేవు. ఆ 2 పంటలకు చక్కగా ఇత్తలేవు కదా నువ్వు. మరి కౌలు రైతులకు ఇత్తలేవు ఎందుకు అని అడిగినావు అప్పుడు. మరి నువ్వు ప్రభుత్వంలోకి వచ్చి 3 సంవత్సరాల దగ్గరికి వచ్చింది, కౌలు రైతులకు ఎందుకు పెట్టుబడి సాయం ఇత్తలేవు? అసలు కౌలు రైతులు ఎవరని చెప్పి మీరు కనీసం దాన్ని ఐడెంటిఫై చేసిండ్రా? కూలీ రైతులకు ఇస్తా అన్నావు కదా 12,000, అవేటిపోయినాయి. ఇదంతా 100 రోజుల్లో చేస్తాను. నువ్వు 6 గ్యారెంటీల్లో చెప్పిన ముచ్చట ఈ రైతుకు సంబంధించిందే చెప్తున్నా నేను. సో ఇవన్నీ ఎటుపోయినాయి. సో కాబట్టి ఇగో మాటలు బాగా దంచుతావు కానీ పరిపాలన చేతనైతే లేదు. ఫస్ట్ దాని మీద దృష్టి పెట్టి ప్రజల కోణంలో పనిచేయి. ఇలా ప్రజలు పండించిన పంటను కొనే దిక్కు లేదు. రైతులు అనేక మంది కుప్పల మీద పడి గుండెపోటు వచ్చి చనిపోయినరు. వాళ్ళని ఆదుకునే మార్గం చూడు ఫస్ట్, నువ్వు ఇచ్చే తర్వాత కానీ. సో కాబట్టి ఇవాళ డెఫినెట్లీగా ప్రజలు అన్నింటినీ గమనిస్తూ ఉన్నారు. ఇలా పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. కొత్తగా నువ్వు ఏదో చేస్తావని కొంత భావించిన ప్రజలు అనుకున్నారు. కానీ ఇలా ఎంతసేపు నీ పాలన వైఫల్యాన్ని జీర్ణించుకోలేక పక్కన మీద పడి అప్పులపాలు చేసినావు. ఎన్ని రోజులు చెప్తావు అప్పులపాలు చేసినావని? నాడు కేసీఆర్ గారు అప్పులు చేసినా కూడా ఆ అప్పులు మూలధన పెట్టుబడిగా పెట్టి ఆస్తులు సృష్టించండి కేసీఆర్ గారు డెఫినెట్లీగా. ఇలా ఎన్ని అప్పులైనా చెప్పి పార్లమెంటు వేదికగానే సమాధానం ఇచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం. 3.5 లక్షల కోట్లు అప్పైందని చెప్తే నువ్వు దాన్ని 8 లక్షలు 7 లక్షలు అని చెప్పి రోజుకొక మాట చెప్తూ దాన్ని కాలం గడుపుతా ఉన్నావు. కాబట్టి ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి, అన్ని నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్టు ఈ 3 సంవత్సరాల్లో నీ నిజం మొత్తం కూడా తేలిపోయింది. అంతా గులకరాల్లో డబ్బలేసి గులకలకు ఇట్లా ఊపినట్టు నేను అంతా అట్నే చేసినావు, ఇప్పుడు అట్నే నడిపిస్తూ ఉన్నావు. కాబట్టి సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాచుకొని కూర్చో రేవంత్ రెడ్డి. డెఫినెట్లీగా ఇవాళ నీ ప్రభుత్వం వచ్చే పరిస్థితి ఉన్నదానే రేవంత్ రెడ్డి. నువ్వు గ్రౌండ్లకు పో, నీ మీడియా, నీ అనుకూల మీడియాని ఒకసారి పంపు. ఇలా ఈ ఛానళ్ళు యూట్యూబ్ ఛానల్లో చాలా ఉట్టుకొచ్చినాయి కదా బ్రహ్మాండంగా, వాళ్ళు చూపిస్తున్నారు కదా. నువ్వు ఒకసారి ఆ టీవీ చూడు,
నువ్వు జీర్ణించుకుంటలేవు వ్యతిరేక ఛానళ్ళు చూపించేదాన్ని, దాన్ని కూడా ఇన్ను కొంత. అది ఎవరో ఒక కొత్తగా సృష్టించింది కాదు. నువ్వు గ్రౌండ్లోకి పోతే కానీ తెలుస్తుంది ఏ వర్గం హ్యాపీగా ఉన్నదే. నీ ఉద్యోగాలు హ్యాపీగా ఉన్నారా, ఉద్యోగస్తులు హ్యాపీగా ఉన్నారా, నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారా? చర్చకు పోదామా, అశోక్ నగర్ చర్చకు పోదామా, అశోక్ నగర్ చౌరస్తా కత్తవా, నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావో మాట్లాడదామా? నువ్వు ఇంకా దాన్ని మేము వచ్చినాక ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినావు, అన్ని ఉద్యోగాలు ఇచ్చాలని నువ్వు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు నీ అకౌంట్లో వేసుకొని చెప్పడం కాదు. నువ్వు వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చినావు చర్చకు. ఏ వర్గం లేదు కదా, అన్ని వర్గాలు ఇక్కడ ఇబ్బందుల పాలైన ఈ యొక్క కాంగ్రెస్ పాలనలో. కాబట్టి ఆ వర్గాలన్నీ కూడా సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ సమయం సందర్భం వస్తే తప్పకుండా కర్రు కాల్చి వాత పెడతారు. ఈ చర్చలు అనే విషయంలో కూడా చెప్తా ఉన్నారు, మీ పాలన పైన మా పాలన పైన చర్చ పెడదాం, కానీ కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తానంటే చర్చ పెడదామని అంటున్నారు కదా. ఇప్పుడు అనేక సందర్భంలో అసెంబ్లీలో చర్చకు మేము సిద్ధమని చెప్పినాము. ఎక్కడికైనా చర్చకు సిద్ధము, నువ్వు ఎక్కడికి వస్తానంటే అక్కడికి. ఇదే రైతులకు సంబంధించిన హామీల విషయంలో వరంగల్ జిల్లా వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించినావు కదా, అక్కడైనా చర్చ పెడదాం. నువ్వు యువజన డిక్లరేషన్ హైదరాబాద్లో ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చినావు కదా, హైదరాబాద్కి తీసుకొచ్చినావు కదా, యూత్ డిక్లరేషన్ ఇచ్చినావు కదా, అక్కడికే పోదాంపా, నిరుద్యోగుల దగ్గరికి పోయి చర్చ పెడదాంపా. అశోక్ నగర్కి మీరు రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చి ఛాయ్ పై చర్చ పెట్టినావు కదా, అక్కడ ఆడికే పోయి చర్చ పెడదాంపా. చర్చకు సిద్ధంగా ఉన్నాము డెఫినెట్గా. నువ్వు ఎంతసేపు కేసీఆర్ రాలంటే నువ్వు మాట్లాడుతున్న కేటీఆర్ హరీష్ రావు మాటలకే తట్టుకుంటలేవు. నీకు కేసీఆర్ ఎందుకని చిన్న పానానికి అంటే ఆయన ఏం చూపించుకోవాలనుకుంటున్నానంటే నన్ను ముఖ్యమంత్రిగా ఇంకా గుర్తిస్తలేడం కేసీఆర్. నన్ను గుర్తించాలంటే ఆయనే నేను మాట్లాడుకుంటే ఇమ్యులేషన్ గురి చేయాలి కేసీఆర్ గారిని. చూడలేదా చాలా సందర్భాలలో నువ్వు రాకుంటేనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నువ్వు అత్తే ఎంత ఇమ్యులేషన్ గురి చేస్తావు తెలియదా? కేసీఆర్ ఒక మాజీ ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు, సాధకుడు కేసీఆర్. అది మర్చిపోక, అది ఫస్ట్ గుర్తుపెట్టుకొని కేసీఆర్ గారు ఏదో మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు సమయం సందర్భం వచ్చినప్పుడు నీకు కర్రు కాల్చి వాత పెడతారు.